హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే డిటెక్టివ్ నవల రాత్రి 1 గంట 2వ భాగం. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు ఇది తాగండి, తరువాత మాట్లాడుకోవచ్చు అన్నాడు యుగంధర్ రాజుకి, రామానుజానికి కాఫీ కప్పులు అందిస్తూ. వాళ్ళిద్దరికీ 5 నిమిషాల తేడాలో స్పృహ వచ్చింది. స్పృహ పోవడం తప్ప పెద్ద గాయాలేమీ తగలలేదని నిశ్చయించుకున్న తరువాత కాఫీ తెప్పించాడు. రాజు కాఫీ తాగి ఖాళీ కప్పు బల్లమీద పెట్టి చెప్పడానికి ఏమీ లేదు. మీరు వెళ్లిన వైపు కాక ఇంకోవైపు ఎవరో పరిగెత్తినట్లయి అటు వెళ్లాను. చీకటిగా ఉంది, ఎక్కడా చడీచప్పుడూ లేదు. 20 గజాలు వెళ్లి ఆగి చెవులు రెక్కించుకుని వింటున్నాను. అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగే లోపున ఎవడో వెనకనుంచి నన్ను 2 చేతులతో బంధించాడు. ఆ పట్టు విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అతికష్టం మీద వెనక్కి తిరిగి చూశాను. పుర్రె మాత్రం కనిపించింది. విచిత్రమేమంటే ఆ పుర్రెకి కళ్ళున్నాయి, కనుపాపలు కూడా కనిపించాయి. అంతే. ఆ తరువాత నాకు ఏమీ జ్ఞాపకం లేదు, ఎక్కడ లేచి కూర్చోవడం తప్ప, చెప్పాడు రాజు. యుగంధర్ తల ఊపి, నాకు దాదాపు అలాగే జరిగింది అని రామానుజం వేపు చూశాడు. నిజం చెప్పాలంటే మీలా ధైర్యం చేసి నేను కారులోంచి దిగలేదు. మీరు ఒకవైపుకి, మిస్టర్ రాజు మరొక వైపుకి వెళ్ళిపోయారు. కారు ఇంజిన్ రన్ చేస్తూనే ఉన్నాను. ఏ క్షణాన కారు పోనివ్వవలసి వస్తుందోనని. అంతలో నా వెనక ఏదో చప్పుడైంది. వెనక్కి తిరిగి చూశాను. పుర్రె మాత్రం కనిపించింది. ఆ వేళ నేను చూసిన దృశ్యమే నా పంచప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది. కేక పెడదామనుకున్నాను, అరుద్దామనుకున్నాను, కానీ నా గొంతు పెగలలేదు భయం వల్ల. నాకు స్పృహ పోయింది. మళ్లీ స్పృహ వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నాను, చెప్పాడు రామానుజం. దాదాపు ఒకే సమయంలో 2-3 నిమిషాల తేడాలో నాకు, రాజుకి, మీకు ఆ పుర్రె కనిపించింది. దెయ్యమే అనుకుంటే ఒక దెయ్యమే కాదన్నమాట అన్నాడు యుగంధర్ నవ్వుతూ. నో సర్, మీకు నవ్వు ఎందుకు వస్తుందో తెలియడంలేదు. మనలా నడిచో, పరిగెత్తో వెళ్లవలసిన అవసరం లేదేమో దెయ్యాలకి. క్షణంలో మీ దగ్గర్నించి రాజు దగ్గరికి, రాజు దగ్గర్నించి నా దగ్గరికి వచ్చిందేమో. లేకపోతే ఒకే దెయ్యం మీకు, రాజుకి, నాకు ఒకే సమయంలో కనిపించగలదేమో అన్నాడు రామానుజం. ఆలైట్ అలాగే అనుకోండి, అయితే మీ అభిప్రాయం దెయ్యమేననా అడిగాడు రాజు. ఇతమిద్దమని ఇప్పుడు ఏమీ చెప్పలేరు ఎవరూ. తెల్లారిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మనం ఇన్వెస్టిగేట్ చెయ్యాలి అన్నాడు యుగంధర్. ఎస్, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు యుగంధర్ టెలిఫోను రిసీవర్ తీసుకుని. నేను రామానుజాన్ని. ఏమైంది, ఇన్వెస్టిగేషన్ చేశారా అడిగాడు అవతలనించి. నేను, రాజు అక్కడికి వెళ్లి జాగ్రత్తగా పరీక్ష చేశాము. ఏమీ తెలియలేదు. అంటే అన్నాడు రామానుజం. నిన్న రాత్రి మనల్ని ఆటకాయించిన వాళ్లెవరో తెలిపే సూచన ఒకటి కూడా లేదు, చెప్పాడు యుగంధర్. సూచన ఏదీ లేదు కనుక అదేదో మానవాతీతమైన శక్తి అనుకోవచ్చా? యుగంధర్ నవ్వి, అదేదో నిశ్చయంగా చెప్పలేను. మానవాతీతమైన శక్తి అనుకునేందుకు నిదర్శనం లేదు. ప్రస్తుతానికి ఓపెన్ మైండ్తో ఉంటున్నాను అన్నాడు. అంతేనా, ఇంకా ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? ఇవాళ రాత్రి అదే సమయానికి అక్కడికి వెళతాను, చెప్పాడు యుగంధర్. రామానుజం నిమిషం పాటు మౌనంగా ఉండి, మీరేమీ అనుకోకపోతే ఇవాళ సాయంకాలం 4 గంటలకే లాబొరేటరీ నుంచి ఇంటికి వచ్చేద్దామనుకుంటున్నాను. మీతో రాత్రి ఎక్కడికి రావడానికి వీలుండదు అన్నాడు. దటీజ్ ఆల్రెట్, మీరు అవసరం లేదు. ఇంకొక విషయానికి, ఇవాళ భండార్కర్కి ట్రంకాల్ చేసి లాబొరేటరీ ఇంకోచోటికి మార్పించమని చెప్పాను. భండార్కర్ కారణం అడిగారా? అడిగారు. మీరు చెప్పుతారని చెప్పాను. మళ్ళీ రేపు మీకు ఫోన్ చేస్తాను అన్నాడు రామానుజం. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. రామానుజం చాలా భయపడిపోయినట్లున్నాడు అని నవ్వాడు రాజు. రామానుజం భయపడడంలో అసహజమేమీ లేదు. ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న జరిగినట్లు జరగకూడదు. అదేమిటో తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్ రాజుతో. రాత్రి సరిగా 12:30కి యుగంధర్, రాజు ట్రంక్ రోడ్డు మీద అదే స్థలానికి వెళ్లారు క్రిజ్లర్ కారులో. ఆ కారుకి 4 హెడ్లైట్స్ కాక 2 స్పాట్లైట్స్, రియర్ లైట్, వెనక తలుపుల దగ్గర 2 స్పాట్స్ ఏర్పాటు చేసి ఇంకొక బాటరీ కూడా పెట్టుకున్నారు. స్విచ్ వేయగానే అన్ని దీపాలు ఒక్కసారిగా వెలిగే ఏర్పాటు చేశారు. అంటే కారు చుట్టూ దీపాలు వెలుగుతాయి. రోడ్డుకి అన్ని వేపులా 100 గజాల దూరం వరకు దేదీప్యమానంగా వెలుగు పడుతుంది. క్రితం రాత్రి సంఘటన జరిగిన స్థలానికి వెళ్లగానే కారు ఆపాడు రాజు. ఇంజన్ ఆపలేదు. డ్రైవింగ్ సీటులో ఉన్న రాజు పక్కన కూర్చున్నాడు యుగంధర్. రాజూ, ఆ మనిషి కాకపోతే దెయ్యం, మన కారు ప్రాంతాలకి రాగానే నువ్వు స్విచ్ వేయి. అప్పుడు ఆ ఆకారం చీకట్లోకి వెళ్లడానికి అవకాశం ఉండదు. చీకట్లోకి వెళ్లడానికి ఆ ఆకారం పరిగెత్తనైనా పరిగెత్తాలి, లేదా అదృశ్యం కావాలి, లేదా మనకి చిక్కాలి అన్నాడు యుగంధర్ పిస్తోలు తీసి పట్టుకుని. పిస్తోలు ఎందుకు అడిగాడు రాజు. ఏమో, అవసరం కావచ్చు,
చిక్కకుండా పరిగెత్తితే ఏ కాలిమీదో కాలుస్తాను అన్నాడు యుగంధర్. ఇద్దరూ కాచుకున్నారు. క్షణాలు నిమిషాలవుతున్నాయి. 1 దాటి 10 నిమిషాలైంది. ఏం జరగదేం అన్నాడు రాజు. చూద్దాం అన్నాడు యుగంధర్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డార్లింగ్ సినిమా బాగానే ఉంది కాని ఎంతసేపు మరీ 3:30 గంటల సినిమా చూడడం కష్టం అన్నది ఎలైస్. రామానుజం నవ్వి, నాకోసం సినిమా బావుందంటున్నావా? నీకు కథ ఏమైనా తెలిసిందా? మా సినిమాలకి చాంతాడంత కథ ఉంటుంది అన్నాడు. భార్యాభర్తల సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగుతోంది. రాత్రి ఆట సినిమా చూసి ఇంటికి వెళుతున్నారు. రామానుజం కారు డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్లలా రాత్రి సినిమా చూసి ఇళ్లకి వెళ్లే వాళ్లు కార్లు, బీచి నుంచి ఇళ్లకి వెళ్లే కార్లు, అప్పుడప్పుడు ఒక సైకిలు రిక్షా తప్ప రోడ్ మీద రద్దీ లేదు. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అమెరికా వదిలి నాతో ఎక్కడికి వచ్చినందుకు విచారిస్తున్నావా? అడిగాడు రామానుజం. నో, డెఫినెట్లీ నాట్ డార్లింగ్. ఎన్నిసార్లు చెప్పాను? ఐ లవ్ యూ. నువ్వెక్కడ ఉంటే ఎక్కడ నాకు శాంతి, సంతోషం ఉంటాయి. నాకు ఈ దేశం, ఇక్కడి మనుషులు నచ్చారు. ఏమాత్రం బెంగలేదు అన్నది అతని చేతిమీద తన చేయివేసి. నిజం చెప్పొద్దు, నాకు బెంగగా ఉంది. మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలని ఉంది. ఎందుకు? అడిగింది ఎలైస్. అమెరికాలో చాలాకాలం ఉండడం వల్ల ఆ దేశం అలవాటైపోయిందనుకుంటాను. అదీకాక పరిశోధనకి అక్కడ ఉన్న సదుపాయాలు ఇక్కడ లేవు. అది ఇంకో కారణం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చేశావు? అడిగింది నవ్వుతూ. ఇది నా దేశం కనుక. బొటానికల్ గార్డెన్సు దగ్గరికి వచ్చారు. కారు పక్కగా ఆపి, ఒక చెయ్యి భార్య భుజం మీద వేసి దగ్గరికి లాక్కుని, ముద్దు పెట్టుకుని, నేను ఒక పరిశోధన చేస్తున్నాను. ఆ పరిశోధన ఫలిస్తే ఇక్కడికి వచ్చేశాను అన్నాడు. గ్యాష్! ఆ రహస్యం భారత ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిదని. ఎలైస్ నవ్వి, తన స్వదేశాన్ని గురించి ప్రతి మనిషి అలానే అనుకుంటాడు. అయినా నాకేమిటి సంబంధం? ఐ లవ్ అన్నది. అతని భుజం మీద వాలిపోతూ. రామానుజం కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నావు? అడిగింది. నువ్వెంత అందమైన దానివో నీకు తెలుసా? ఎంత అందంగా ఉంటే నాకేం? నీ కళ్ళకి అందంగా కనబడితే అదే నాకు అందం. గులాబీ రంగు ఒళ్ళు, మంచి పొడుగు, ఎత్తైన వక్షస్థలం, నిగనిగలాడే కత్తిరింపు జుట్టు భుజాల వరకు పడుతోంది. ఎర్రని పెదిమలకి ఎర్ర రంగు, అందమైన పళ్ల వరసు నీలం కళ్ళు. ఎలైస్, నువ్వు నాతో భారతదేశం రానంటే నేనేమయ్యేవాణ్ణి? అన్నాడు. ఎలైస్ నవ్వింది. వెర్రివాడా, నువ్వు రావద్దన్నా నీ నీడలా వెంటాడి నీతో వచ్చేదాన్ని. రామానుజం కారు స్టార్టు చేశాడు. అతని ఇల్లు నుంగంబాకంలో ఉంది. అది శ్రీమంతులు ఉండే ప్రాంతం. ఇల్లు దూరదూరంగా ఉంటాయి. రామానుజం ఇల్లు గేటు నుంచి అర ఫర్లాంగు ఉంటుంది. రామానుజం గేటు ముందు కారు ఆపాడు. గేటు మూసి ఉంది. ఎలైస్ కారు దిగి గేటు తెరిచింది. గేటు దాటగానే అతను కారు ఆపాడు. గేటు మూసి ఎలైస్ కారు ఎక్కింది. ఇంట్లో దీపాలు లేవేం? నౌకరు ఏమయ్యాడు? అడిగాడు రామానుజం. మనం వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని పడుకోమన్నాను. ఇల్లు తాళం పెట్టి వచ్చాను చెప్పింది ఎలైస్. అతడు కారుని షెడ్ ముందు ఆపాడు. ఎలైస్ కారు దిగి షెడ్ తలుపు తెరిచింది. అతను కారు లోపలికి పోనిచ్చి, దీపాలు ఆర్పి, ఇంజన్ కొంచెం రేయిచ్ చేసి ఆఫ్ చేశాడు. కారు దిగి తలుపు మూసి, బయటికి వచ్చాడు. చాలా చీకటిగా ఉంది. వీధి దీపాల వెలుగు షెడ్ వరకు పడడం లేదు. గేటు తలుపు ముయ్యడానికి చెయ్యి తలుపు మీద వేసి, ఎలైస్, డార్లింగ్ అని పిలిచాడు. ఎలైస్ జవాబు ఇవ్వలేదు. డియర్, మై డియర్, వేర్ ఆర్ యూ పిలిచాడు మళ్ళీ. ఓ చిన్న నవ్వు వినిపించింది. అది ఎలైస్ గొంతులా లేదు. ఎలైస్, ఎలైస్ పిలిచాడు మళ్ళీ. తలుపు వెనకనించి ఎవరో కదిలిన చప్పుడైంది. చటుక్కున వెనక్కి తిరిగాడు. గుండె ఆగినంత పనైంది. కళ్ళు చీకట్లు. కమ్మాయి. భయంతో వణికిపోతున్నాడు. మనిషి ఎత్తున ముందుకు కదులుతూ వచ్చింది ఒక పుర్రె. ఆ పుర్రె కళ్ళు మెరుస్తున్నాయి. ఎలైస్కి ఏదో ఆపద కలిగిందనే భయం వల్లో, అప్పటికే 2 సార్లు ఆ భీకర రూపం చూడడం వల్లో మాట్లాడడానికి ధైర్యం వచ్చింది. ఎవరు నువ్వు? ఎలైస్ ఏది? ఏం చేశావు? నన్నెందుకు ఇలా వేధిస్తావు? అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. అంతలో తలమీద పెద్దరాయి పడినట్లయింది. తరువాత అతనికేమీ తెలియదు. స్పృహ పోతున్నప్పుడు ఎక్కడో దూరాన చర్చి గడియారం 1 గంట కుట్టడం వినిపించింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రాజుచేతి గడియారం చూసుకుని 2 గంటలు అయింది అన్నాడు. మనం ఇంకా ఎక్కడ కాచుకుని ప్రయోజనం లేదు. ఈ రాత్రి ఏమీ జరిగేట్టులేదు. పోదాం పద అన్నాడు యుగంధర్. అరగంట పట్టింది ఇంటికి చేరుకునేందుకు. యుగంధర్ లోపలికి అడుగు పెట్టాడో లేదో టెలిఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుని ఎస్, యుగంధర్ హియర్ అన్నాడు. నేను రామానుజం. మీరు వెంటనే రావాలి. ఎందుకంత కంగారు? ఏం జరిగింది? అడిగాడు యుగంధర్. రండి చెపుతాను. ఆలస్యం చేయవద్దు. వెంటనే రండి. రాత్రి 1 గంట. సరే, వెంటనే వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి, కారు షెడ్లో పెట్టేసి వస్తున్న రాజును చూసి, సారీ, కారు మళ్లీ బయటికి తీసుకురావాలి. వెంటనే రమ్మని రామానుజం ఫోన్ చేశాడు చెప్పాడు యుగంధర్. నుంగంబాకంలో పై క్రాఫ్టు రోడ్లోకి కారు తిప్పాడు రాజు.
అదే అయుండాలి రామానుజం ఇల్లు. దీపాలన్నీ వెలుగుతున్నాయి అన్నాడు యుగంధర్. గేటు తెరిచే ఉంది. తిన్నగా పోర్టికోలోకి కారు డ్రైవ్ చేశాడు రాజు. రామానుజం, అతని పనివాడు పోర్టికోలో నిలబడి ఉన్నారు. ఏమిటి మిస్టర్ రామానుజం, ఏమిటి జరిగింది? అడిగాడు యుగంధర్. యుగంధర్, ఆ దెయ్యం ఎలైస్ని ఎత్తుకుపోయింది చెప్పాడు రామానుజం. అతని కంఠస్వరం వణుకుతోంది. అతని జుట్టు చెదిరిపోయింది. బట్టలు నలిగి ముడతలు పడ్డాయి. మనిషిని దెయ్యం ఎత్తుకుపోవడమేమిటి? వివరంగా, స్పష్టంగా చెప్పండి. పోలీసులకి రిపోర్టు చేద్దామనుకున్నాను. దెయ్యం ఎత్తుకుపోయిందంటే నాకు పిచ్చి పట్టిందనుకుంటారని మీకు ఫోన్ చేశాను. మీరు కూడా. ప్లీజ్, నేనేమీ అనలేదు. వివరంగా జరిగిందంతా చెప్పమంటున్నాను అన్నాడు యుగంధర్. రామానుజం భుజం మీద చెయ్యివేసి, చంపివేసిందేమో యుగంధర్. ఆ దెయ్యం ఎలైస్ని చంపి తినేసిందేమో అంటూ రామానుజం ఏడ్వడం ప్రారంభించాడు. మిస్టర్ రామానుజం, దయచేసి దుఃఖం అంచుకుని జరిగిందేమిటో వివరంగా చెప్పండి అన్నాడు యుగంధర్. సారీ యుగంధర్, కంట్రోల్ చేసుకోలేకపోయాను అని యుగంధర్కి చెప్పాడు. తను ఎలైస్ సినిమాకి వెళ్లడం, సినిమానిచి వచ్చి తను షెడ్లో కారు పెట్టి బయటికి వచ్చి ఎలైసిని పిలవడం, ఎలైస్ పలకకపోవడం, తనకి ఆ పుర్రె కనిపించడం, తర్వాత తల మీద ఏదో తగిలి స్పృహ పోవడం. నాకు మళ్లీ స్పృహ వచ్చేటప్పటికి షెడ్ బయట తలుపు దగ్గర పడి ఉన్నాను. తెలివిరాగానే ఎలైస్ జ్ఞాపకం వచ్చింది. బిగ్గరగా పిలిచాను, జవాబు లేదు. ఆ పుర్రెని చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళిందేమోనని ఇంటివైపు వెళ్లాను. తలుపు తాళం వేసి ఉంది. వెనకవైపు పనివాడు పడుకుంటాడు. అక్కడికి వెళ్లి అతన్ని లేపాను. అతని దగ్గర ఉన్న టార్చిలైటు తీసుకుని ఇద్దరం షెడ్ వైపు వెళ్లాము. ఆ చుట్టుపక్కలంతా వెతికాము. గొంతు నెప్పి పుట్టేటట్లు ఎలైస్ అని అరిచాను. ఎక్కడా లేదు. ఆమె హ్యాండ్ బాగ్ షెడ్ బయట పడున్నది. ఆ బాగ్లో ఉన్న తాళం చెవి తీసుకుని తలుపు తెరిచి మీకు ఫోన్ చేశాను చెప్పాడు రామానుజం. షెడ్లోకి వెళ్లి చూడలేదా? అడిగాడు యుగంధర్. లేదు. మీలా స్పృహ లేకుండా ఆమె షెడ్లో పడున్నదేమో. ఎలైస్ అసలు షెడ్లోకి రాలేదు. షెడ్ తలుపు తెరవడానికి షెడ్ బయటే కారు దిగేసింది. అయి ఉండవచ్చు. అయినా షెడ్కి వెళ్లి చూడవద్దు. రండి వెళదాం అన్నాడు యుగంధర్. పనివాడితో సహా నలుగురూ షెడ్ వైపు వెళుతున్నారు. షెడ్లో దీపం ఉందా? అడిగాడు యుగంధర్. లేదు. ఎందువల్లో ఇంటివాళ్లు షెడ్లో దీపం పెట్టించలేదు. దీపం పెట్టించాలని నేను అనుకుంటూనే ఉన్నాను. కాని ఎప్పటికప్పుడు మరిచిపోతున్నాను చెప్పాడు రామానుజం. రాజు వెనక్కి వెళ్లి క్రిజ్లర్ కారు గ్లవ్ బాక్స్లోంచి 2 టార్చిలైట్లు తీసుకువచ్చాడు. షెడ్ తలుపు బార్లా తెరిచి ఉంది. యుగంధర్ మాత్రం షెడ్లోకి వెళ్లాడు. చుట్టూ టార్చి వెలుగు వేసి చూశాడు. ఎలైస్ కారులో కాని, షెడ్లో కాని లేదు. నేలమీద టార్చి వెలుగు వేశాడు. అడుగు జాడలు కనిపించాయి. ఈ అడుగు జాడలు ఎవరెవరివో తెలుసుకునేందుకు ఈ టార్చి వెలుగు చాలదు అంటూ వెలుగు అటూ ఇటూ వేశాడు. తలుపు వెనక ఏదో కనిపించింది. తలుపు లాగాడు. కీచుమన్నది. తలుపు వెనక మట్టిలో రక్తము, ఒక ఎముక ఉన్నాయి. రామానుజం సోఫాలో పడుకున్నాడు. యుగంధర్, రాజు కిటికీ దగ్గర నిలబడి షెడ్ వైపు చూస్తున్నారు. షెడ్ దగ్గర ఆఫ్లైట్స్తో పోలీసులు హడావిడిగా ఉన్నారు. గేటు ముందు 2 పోలీస్వన్లు, ఒక జీపు ఆగి ఉన్నాయి. పోలీసులు మాత్రం ఏం చెయ్యగలరు యుగంధర్? మనిషి చేసిన పని అయితేగా అన్నాడు రామానుజం. యుగంధర్ జవాబు చెప్పలేదు. చెప్పాలని లేదు. యుగంధరికి అంతా అయోమయంగా ఉంది. దెయ్యాలున్నాయా లేవా అనే విషయానికి గురించి ఒక అభిప్రాయానికి రాలేకపోయాడు ఇంతవరకు. ఎలైస్ బతికి ఉందంటారా యుగంధర్? పోనీ ట్రంక్ రోడ్ మీద మనకి దెయ్యం కనిపించిన చోటికి వెళ్లి చూస్తే అడిగాడు. రామానుజం, అట్లాగే వెళ్లి చూద్దాం. పోలీసులు పని కానివ్వండి చెప్పాడు యుగంధర్ ఓదార్పుకి. రామానుజం ఎంత మనోవ్యధ పడుతున్నాడో యుగంధర్ అర్థం చేసుకోగలిగాడు. అంతలో పోర్టికోలో బూట్సుల చప్పుడు వినిపించింది. రండి ఇన్స్పెక్టర్ రండి అని రామానుజాన్ని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి పరిచయం చేశాడు యుగంధర్. చాలా విచిత్రమైన కేసు యుగంధర్. ఆ షెడ్ ప్రాంతాల ఉన్న అడుగుజాడలన్నీ పరీక్ష చేశాము. మీవి, రాజువి, రామానుజం గారివి, ఆయన పనిమనిషివి తప్ప ఇంకెవరి అడుగుజాడలూ లేవు. ఎలైస్ అడుగుజాడలు ఎక్కడా లేవు అన్నాడు స్వరాజ్యరావు. కారు షెడ్ బయట 2 అడుగుల మేర సిమెంటు చేసి ఉందిగా. ఎలైస్ ఆ సిమెంటు చప్టా మీద నడిచిందేమో, మట్టిలో అడుగుపెట్టలేదేమో అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు తల ఊపి, అలా అనుకున్నా ఎలైస్ని ఎత్తుకుపోయిన మనిషి షెడ్లో దాక్కుని ఉండాలిగా. గాలిలో ఎగిరి వచ్చి గాలిలో ఎగిరిపోలేడుగా అన్నాడు స్వరాజ్యరావు. ఆ రక్తము, ఎముకా విషయానికి అడిగాడు యుగంధర్. లానికి పంపాను. ఏ క్షణాన్నైనా ఫోన్ కాల్ వస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి యుగంధర్? అడిగాడు స్వరాజ్యరావు. సారీ ఇన్స్పెక్టర్, నేనింకా ఏ అభిప్రాయానికి రాలేదు. తరువాత మీ కార్యక్రమం ఏమిటి? అడిగాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇబ్బందిగా చూశాడు. మీరు చెబుతారనుకున్నాను. మా రొటీన్ ప్రకారం చుట్టుపక్కల వాళ్లని విచారిస్తాను అన్నాడు. అంతలో టెలిఫోన్ మోగింది. రామానుజం రిసీవర్ తీసుకుని ఆన్ ఉన్నారు అని ఇన్స్పెక్టర్ని పిలిచి మీకోసం అన్నాడు. 7 రాత్రి 1:05 టెలిఫోన్లో మాట్లాడి రిసీవర్ పెట్టేసి ల్యాబ్ నుంచి రిపోర్టు యుగంధర్.
ఆ రక్తం మనిషి రక్తమేనట. గ్రూప్ ఓ, ఆ ఎముక కూడా మనిషి ఎముకేనట, చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ రక్తం కారి ఎంతకాలం అయిందిట? ఆ ఎముక ఎంత పాతది? ఇవేమైనా చెప్పారా? అడిగాడు యుగంధర్. లేదు. ప్లీజ్, ఆ రక్తం స్పెసిమన్, ఆ ఎముక నా ఆఫీస్కి పంపమని చెబుతారా? ఓ ఎస్, పొద్దున్నే ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు. ఎలైస్ విషయానికి ఏమిటి? ఎవరైనా కనుక్కుంటారా? లేదా? అడిగాడు రామానుజం. ప్లీజ్ మిస్టర్ రామానుజం అన్నాడు యుగంధర్. దిస్ ఈజ్ హారిబుల్. బుద్ధిలేక, మతిచెడి, రోజులు బాగా లేక ఈ దేశానికి వచ్చాం అరిచాడు రామానుజం.